ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా ఎవరిని ఎన్నుకోబోతున్నారండి మీరు? గతంలో ఇక్కడ ఉన్నటువంటి పాలకులు మొట్టమొదటి నుంచి ఓసీ వర్గాలుగానే కొంతమంది ఎంపీలుగా ఉండేవాళ్ళు. ఈనాడు తెలుగుదేశంలో ఒక బీసీ అభ్యర్థిని అంబికా లక్ష్మీనారాయణ, చదువరి, విజ్ఞానవంతుడు, మేధావి, ఇలాంటి వ్యక్తులు రేపు పొద్దున ఉంటే బీసీలుగా ఉన్నటువంటి దాదాపుగా జనాభాలో 60% ఉన్నటువంటి బీసీలకు న్యాయం జరగాలంటే తిరిగి అంబికా లక్ష్మీనారాయణ విద్యావంతులను ఎన్నుకుంటేనే మన సమస్యలు పూర్తి పార్లమెంట్లో వినిపించి అక్కడి నుంచి కావాల్సినటువంటి నిధులు సేకరించి నిధులు రాబడితే ఈ రాష్ట్రం పూర్తిగా 2 లక్షల దాదాపు 13 లక్షల కోట్ల అప్పులు పోయింది. దీన్ని అభివృద్ధి చేయాలంటే రేపు రాష్ట్రంలో ఇలాంటి వారు దేశాలకు పోయి అక్కడ పార్లమెంట్లో కొట్లాడి ఇక్కడ ఈ నియోజకవర్గాలకు అభివృద్ధి కోసం నీటికైతేనేమి మిగిలినటువంటి వర్గాలకు అన్నిటికీ నిధులు చేయగలిగితే తప్ప స్వతంత్రంగా ఎదిగే పరిస్థితుల్లో రాష్ట్రం లేదు. అందుకోసమే కేంద్ర సహాయ సహకారం అందాలంటే ఇలాంటి వ్యక్తులు రేపు పార్లమెంట్లో ఉంటేనే రేపు మా భవిష్యత్తు ఉంటుంది. అందుకోసం అంబికా లక్ష్మీనారాయణ అందరికీ, ఈ నియోజకవర్గానికి, ఈ ప్రజలందరికీ కూడా మా విన్నపం, అయ్యా తప్పనిసరిగా ఇలాంటి వ్యక్తులు బీసీలుగా ఉన్నటువంటి మన సమస్యలు తెలిసిన వ్యక్తులు ఇలాంటి అంబికా లక్ష్మీనారాయణ తప్పనిసరిగా మనం అందరం ఓటేసి అధికంగా గెలిపిద్దాం. ఇలాంటి వారు పార్లమెంట్ పంపించే బాధ్యత మీరు తీసుకుంటే రేపు మీ పిల్లల భవిష్యత్తు, మీ భవిష్యత్తు, ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రజానీకానికి అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను.